హాయ్ అండి. మనం సహజంగా దేవుడికి మన కష్టాలు పోవడం కోసం పూజ చేసుకుంటాం కదా. అమెరికాలో పూజ చేసుకోవడానికి చిన్న చిన్న కష్టాలు నాకు మీతో షేర్ చేసుకుందామని. కష్టాలు ఏంటయ్యా అంటే, ఫస్ట్ టెంకాయ, పీచు లేని టెంకాయ ఎక్కడో దొరుకుతాయట. పీచు ఉండేవి ఇండియన్ స్టోర్స్లో, పూజ అవన్నీ సామాన్ ఉండే స్టోర్స్లో. కానీ వీళ్ళకి దగ్గరలో ఉండే అమెరికన్ స్టోర్లో ఇలా పీచు లేని టెంకాయలే. పూలకు కూడా ఎక్కడికో ఇండియన్ స్టోర్స్లోకి వెళ్తేనేట, లేకుంటే ఇలా బొకేస్ దొరుకుతాయి. ఆ బొకేస్ తెచ్చి పెడతారు. కాకపోతే ఇల్లే ఫ్రీజర్గా ఉంది కాబట్టి మనకు అవేం వాడిపోవు. వారం రోజులు కొంచెం తుంపుకొని పూజ చేసుకుని ఇవన్నీ పర్లేదు. పట్టు వస్త్రాలు, ఏ వస్త్రాలు వేసుకున్నా వేసుకోకపోయినా ఇవి మటుకు కంపల్సరీ. ఇవి లేకపోతే రామకృష్ణ అన్నానే బదులు రామకృష్ణ అనాల్సి వస్తుంది. అందుకని ఇది వేసుకొని పూజ చేసుకోవాలి. పవిత్రమైనటువంటి స్వెటర్లు. వీటన్నిటికన్నా మంత్రం చదివేటప్పుడు, సంకల్పం చెప్పేటప్పుడు కొత్త కొత్త పదాలు మనకు అదేదో కామెడీగా ఉంటుంది. మీకు చెప్తాను వినండి. మనం సంకల్పానికి చూసి చెప్పాల్సి వస్తుంది. మన సంకల్పం మర్చిపోయినానండి నేను. అసలు ఇక్కడికి వచ్చిన ఇక్కడ సంకల్పం చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అమెరికన్ పంచాంగం అంట, మన సంకల్పం గుర్తుపోయింది. మామ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా ఇలా స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ వైవస్వత్ మన్వంతరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఇలా కదా మనం చెప్పుకునేది. ఇక్కడ ప్రథమ పాదే దాకా కలియుగే ప్రథమ పాదే దాకా అలాగే ఉంటుంది. అక్కడి నుంచి క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఇంద్రఖండే, భరతఖండే కాదు ఇంద్రఖండే మేరోహ పశ్చిమ దిగ్భాగే ఉత్తర అమెరికాయాం అట్లాంటిక్ పసిఫిక్ సాగరోన్మధ్యదేశే రాకీ మికిన్ని పర్వత మధ్యే మిసిసిపి మిస్సూరి ఇత్యాది షోడశ జీవనది పరివాహక ప్రాంతే కమింగ్ నగరే అస్మిన్ వర్తమానేన ఇంకా ఇలా అన్నమాట. హమో కష్టమే. అందుకని మనం లాస్ట్లో అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ అని క్షమామంత్రాన్ని మటుకు తప్పకుండా చదువుకుంటున్నాను. ఎందుకంటే నేను మంత్రం చదివేటప్పుడు వీళ్ళందరూ నవ్వుతారు. వాళ్ళు నవ్వారని నాకు నవ్వుతుంది దేవుడితో కదా. అందుకని క్షమామంత్రాన్ని చదువు